కరుణా సంపన్నుడైన యేసు నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఉదయకాలము దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున కూడా మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్. మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము చదువుకొని ధ్యానించుకుందాం. ప్రభు మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో చివరి భాగము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు నిన్ను నన్ను ఒక గొప్ప ఏమంటారు స్వాస్థ్యముగా, సొత్తుగా మనల్ని పిలుచుకుంటున్నాడు. నీవు నా సొత్తు అని స్పష్టంగా అంటున్నాడు. ఇది నా సొత్తు. హల్లెలూయా. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. అంతకుముందు మనము మొదటి వచనం నుంచి చదివితే, మొదటి భాగం నుంచి చదివితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు ఎందుకు నిన్ను నన్ను సొత్తుగా అన్నాడు? హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను నన్ను సొత్తుగా ఏమంటారు ఎన్నుకున్నాడు? మనం గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇక రాస్తూ ఉన్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఆమేన్, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు మాట్లాడుతున్నాడండి.
ఇక్కడ మనం చదివిన ఒక వచనంలోనే 4 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి విషయం ఏంటంటే, నిన్ను సృజించిన వాడు, క్రియేటెడ్. చెప్పండి, గాడ్ క్రియేటెడ్ యూ. దేవుడు నిన్ను సృజించాడు, మొదటిది. హల్లెలూయా. రెండోది ఏమన్నాడు? ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో నిర్మించిన వాడు దగ్గర ఫార్మ్డ్ అన్నాడు. హల్లెలూయా. మనం మామూలుగా నిర్మించిన వాడు అంటే బిల్డర్ అంటాం. మనం ఏదైనా నిర్మించామనుకోండి, కన్స్ట్రక్ట్ చేసామనుకోండి, కట్టేవాడిని ఏమంటాము? బిల్డర్స్ అంటాం. అంటే ఫామ్ చేశారు, ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేశారు. హల్లెలూయా. సృజించటం వేరు, స్ట్రక్చర్ని ఫామ్ చేయటం వేరు. హల్లెలూయా. లేని దగ్గర ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసి దాని స్ట్రక్చర్ ని నిలబెట్టడం, నిర్మించటం, దాన్ని ఏమంటారంటే నిర్మించారు అని అర్థం. అంటే ఫామ్ చేశారు అని అర్థము. సృష్టించటం అంటే అర్థం అంటే లేనే లేదు అసలు, అక్కడ ఏమీ లేని దగ్గర సృష్టించటము. హల్లెలూయా. శూన్యంలో సృష్టి చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. అంటే శూన్యంలో దేవుడు సృష్టించాడు, అలాగనే ఉన్న దానిలో దేవుడు నిన్ను నిర్మించాడు. హల్లెలూయా. భూమి ఎలా ఉంది? శూన్యంగా ఉంది. మొదటిగా అర్థమవుతుందా మీకు? భూమి ఎలాగుంది? శూన్యంగా ఉంది. ఆ శూన్యంగా ఉన్న భూమిని దేవుడు ఏం చేశాడు? మొదటిగా సృష్టించాడు. అప్పుడు ఏమైంది? భూమి ఏర్పరచబడింది. హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన భూమిలో నుండి, అంటే ఆ భూమి అంటే అర్థం ఏంటి? మన్ను, మట్టి. హల్లెలూయా. ఆ మన్నులో నుంచి నిన్ను నిర్మించాడు. హల్లెలూయా. అంటే సృష్టిని చేసిన తర్వాత నిర్మించబడిన వాడవు నువ్వు. అంటే భూమిని సృష్టించి ఆ భూమిలోనున్న మట్టి నుంచి, మంటిలో నుండి నిన్ను నిర్మించిన వాడు అని అన్నాడు. హల్లెలూయా. చివరి ఏమంటున్నాడంటే, మూడవది, నిన్ను విమోచించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నేనేం చేశాను? నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి పిలిచి ఉన్నాను. హల్లెలూయా. విమోచించబడ్డాం మనం, తర్వాత పేరు పెట్టి పిలువబడ్డాము. హల్లెలూయా. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా మందిని పిలిచాడు. ఉదాహరణకు ఒక వ్యక్తిని ఆలోచిద్దాం, ఒక వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఎవరు ఆ వ్యక్తి అంటే, మనం గమనించామనుకోండి, సమూయేలు. హల్లెలూయా. సమూయేలు రాత్రి వేళ గుడారములో, ప్రత్యక్ష గుడారములో ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. బాలుడు, చిన్న వయసు, చిన్న పిల్లవాడు. అతనిని దేవుడు దర్శించాడు. దర్శించి సమూయేలు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ ఏంటి? పేరు పెట్టి. దేవునికి భూమి మీద ఉన్న ప్రతి మానవుని పేరు తెలుసు. నువ్వు తల్లి గర్భమందు రూపించబడక ముందే, తల్లి గర్భంలో పిండముగా ఏర్పరచబడక ముందే ఆయన కన్నులు మనను చూచెను. ఆమేన్. ఇప్పుడు పేరు పెట్టి పిలవటం పెద్ద విషయం కాదు ఆయనకి. కానేమంటున్నాడు? విమోచించి పేరు పెట్టి పిలిచాడంట. హల్లెలూయా. అంటే విమోచించబడ్డాము మనం అందరము. విమోచించబడ్డాం అంటే అర్థం ఏంటి చెప్పండి? సృష్టించబడ్డాము, సృజించబడ్డాము, ఇప్పుడు ఏమన్నాడు? విమోచించబడ్డాము. విమోచించబడ్డా అర్థం ఏంటి? నువ్వు ఒక దగ్గర బంధించబడి ఉన్నావు, ఒక దగ్గర నీవు ఏం చేయబడ్డావు? కట్టబడి ఉన్నావు, ఒక దగ్గర నీవు ఏమంటారు? దాచబడి ఉన్నావు, మరుగు చేయబడి ఉన్నావు. దేవుడు అక్కడి నుంచి నిన్నేం చేశాడు? విమోచించాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రభు అంటున్నాడు, సృష్టించిన వాడైన యెహోవాను నేను, నిర్మించిన వాడైన యెహోవాను నేను, విమోచించిన వాడైన యెహోవాను నేను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడకుము అంటున్నాడు. ఆమేన్. సృష్టించిన వాడు పిలిస్తే భయపడుతున్నాం మనం. మనం ఎందుకు భయపడద్దు అంటున్నాడు? సృష్టికర్తను నేను, భయపడకు. నిన్ను నిర్మించిన నిర్మాణకుడను, భయపడకు. ఇంజనీర్స్ ఏమంటారంటే, వారు కట్టిన కన్స్ట్రక్షన్స్ చూసి, స్ట్రక్చర్ చూసి, అక్కడున్న ఓనర్స్కి ఏం చెప్తారంటే, ఏం భయపడకండి సార్, మేము కన్స్ట్రక్షన్ చేసాం, మేము స్ట్రక్చర్ నిలబెట్టాము. అంటే అది పడిపోదు, మాకు తెలుసు, దాని ఏమంటారు, దాని బలం ఎంత ఉందో మాకు తెలుసు, పడిపోయేది కాదది. అయినా కానీ దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు.
చివరిగా మాట్లాడుతున్న మాటను మనం గమనించామనుకోండి, నీవు నా సొత్తు. హల్లెలూయా. చెప్పండి ఏంటంట? నీవు నా సొత్తు. ఆయన సొత్తు మనం. లోకంలో ఎవరి సొత్తు కాదు మనం. తల్లిదండ్రుల సొత్తు కాదు, భార్య భర్త సొత్తు కాదు, మన పిల్లల సొత్తు కాదు. ఈ లోకంలో ఏ వ్యక్తికి మనం సొత్తు కాదు. మనను విమోచించిన విమోచకుని సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. నువ్వు బంధింపబడి ఉన్నావు, నువ్వు అంధకారంలో కట్టబడి ఉన్నావు. దేవుడు అక్కడి నుంచి నిన్ను విడిపించాడు. ఆయన సొత్తు మనము. కట్టబడి ఉన్నవాడివి, చీకటిలో ఉన్నవాడివి, అంధకారంలో ఉన్నవాడు దేవుడు విమోచిస్తే ఆయన సొత్తు కాకపోతే ఇంకో సొత్తు అవుతారు. ఆయన సొత్తు అవుతాం మనం. వాక్యం ఏమి సెలవిస్తుందంటే 2 కొరింథీ పత్రికలో, విలువ చేత మీరు కొనబడి ఉన్నారు, మీరు ఆయన సొత్తు అంటున్నాడు. హల్లెలూయా. మీ సొత్తు, మీరు మీ దేహము మీ సొత్తు కాదు, ఆయన సొత్తు అంటున్నాడు. ఇప్పుడు 45వ అధ్యాయంలో ఒక మంచి మాట చదువుదాం. 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. ఇందాకేమన్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచే ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు తెలుసుకోవటానికి, హల్లెలూయా, ఆయన నిన్ను పిలిచాడని, ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడని నువ్వు తెలుసుకొనున్నట్లు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే ఆ వాగ్దానం, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఆయన సొత్తు వైన నీకు ఆయన ఏం చేస్తానంటున్నాడు? రహస్య అంధకార స్థలములో ఉంచబడిన నిధులను ఇస్తానంటున్నాడు. రహస్య స్థలమందు దాచబడిన ధన నిధిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అందరికీ ఏడాయన. ఎవరైతే ఆయన సొత్తుగా ఉంటారో, ఎవరైతే ఆయన సొత్తు అయి ఉన్నారో వారికే ఇస్తాడది. ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఎవరినైతే విమోచించుకున్నాడో, ఎవరినైతే సృజించుకున్నాడో, ఎవరినైతే సృష్టించుకున్నాడో వారికి మాత్రమే అంధకార స్థలములో ఉంచబడిన ధన నిధులను, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్యమందు మరుగైన ధనమును ఆయన అనుగ్రహిస్తాడు. రహస్యమందు ఉంది, అంధకారంలో ఉంది, ఎవరికి తెలియదు ఎక్కడుందో. అది ఎవరికి తెలుస్తుంది? పిలువబడిన వారికి, సొత్తైన వారికే తెలుస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మా డాడీ ఒక సీక్రెట్ ప్లేస్లో ఏదైనా దాచిపెట్టాడు అనుకో, దాన్ని ఎవరికి చెప్తాడు? దారిని పోయేవాడు అందరికీ చెప్తాడా? కాదు. ఆయన కుమారుడుకు, ఆయన సొత్తైన వారికే చెప్తాడు. అయ్యా, పలానా సీక్రెట్ ప్లేస్లో నేను నీ కొరకు కొంచెం ధనము దాచి ఉన్నాను, కొంత ధననిధిని నేను దాచిపెట్టాను, అది నీకే. అది దాన్ని పోయి నువ్వు సొంతం చేసుకో. పలానా స్థలంలో ఉంది, పలానా ప్రాంతంలో ఉందని ఏం చేస్తాడు? రహస్యంగా చెప్తాడు, ఓపెన్గా చెప్పాడు. ఎందుకు? దాచిపెట్టాడు. అక్కడ ధననిధి దాచిపెట్టాడు, నిధులను దాచిపెట్టాడు. మరుగైన ధనము, రహస్యమందు ఉంచబడిన నిధులు, అవి సొత్తు అయిన వారికే తెలియపరచబడతాయి, బయలుపరచబడతాయి. మరుగై ఉన్న వాటిని ఎవరికి బయలుపరచబడతాయి? సొత్తుగా ఉన్న తన ప్రజలకు, తన కుమారులకు, తన కుమార్తెలకు బయలుపరచబడతాయి. ఈ ఉదయ కాలము దేవుడు నీకు బయలుపరచాలనుకుంటున్నాడు, నీకు రివీల్ చేయాలనుకుంటున్నాడు, నీకు చూపించాలనుకుంటున్నాడు, నీకు కనపరచాలనుకుంటున్నాడు, నీకు తెలియచేయాలనుకుంటున్నాడు. రహస్యమందు నేను నా ధననిధి ఉంచాను, మరుగైన ధనం ఉంచాను, అది నేను చూపిస్తాను, నీకు తెలియజేస్తాను. నగర్రా, నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, అది నీదే అని అంటున్నాడు. కానీ మనం ఏం చేయం? ఆయన్ని వెంబడించాం, ఆయన్ని అనుసరించాం. కానీ ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం, నీ కొరకు నేను దాచి ఉంచానయ్యా, నీ కొరకు నేను
భద్రపరిచి ఉంచి ఉన్నాను, రహస్యమందు ఉంచాను. అది ఎవరికీ తెలియదు, నాకు తప్ప. అది నీకు తెలియచేయాలనుకుంటున్నాను అంటున్నాడు. నీకు చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గరకు వస్తే చెప్తాను, నువ్వు నాతో ఉంటే చెప్తాను, నాతో సమయం గడితే నీకు చెప్తాను. కాబట్టి ఉదయకాలము ఆ రహస్యమందున్న ధనము కొరకు, రహస్యముందున్న ఏమంటారు మరుగైన నిధి కొరకు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో కనిపెడితే ఆయన నీకు నాకు బయలుపరచబోతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. గాడ్ వాంట్ రివీల్ హిస్ ఇన్నర్. రహస్యమందు అతని హృదయములో, దేవుని హృదయములో, మరుగై ఉన్న అతని హృదయములో ఏమి దాచబడి ఉందో అది నీకు చూపించాలనుకుంటున్నాడు. ఆయన హృదయము నెరగటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆయన ఆలోచనలు తెలుసుకోవటము ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆయన చూపిస్తేనే తప్ప, ఆయన బయలుపరిస్తేనే తప్ప. ధనము అనగా ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము. అది రహస్యమందు ఉంది. ఇట్ ఈస్ ఇన్ సీక్రెట్ ప్లేస్. అది ఇక్కడ, అది ఆయనలోనే ఉంది. హల్లెలూయా. కొండల్లోనో, లోయల్లోనో, లేకపోతే ఇంకెక్కడనో లేదు, సముద్రపు భూభాగంలోనో లేదు. అది ఆయనలో దాగి ఉంది. ఆయనని చూపించాలనుకుంటున్నాడు, నీకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే పేరు పెట్టి పిలిచాడు. రా నాయనదా, కమ్ కమ్, ఐ విల్ షో మై హార్ట్. నా హృదయాన్ని చూపిస్తాను, నా తలంపులు నీకు చూపిస్తాను, నా ఉద్దేశం నీకు చూపిస్తాను, నా ప్రణాళిక నీకు చూపిస్తాను. రా, నా దగ్గరికి రా. దేవుడు చూపించాలనుకుంటున్నప్పుడు మనం వెళ్ళాలి. దేవుడు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు. ఈ మాటలు విన్న మీరందరూ ఖచ్చితంగా ఆయన దగ్గరికి రండి. ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయ కాలము ప్రభువా, తండ్రి నీకు వందనాలు. యాకోబు నిన్ను సృజించినవాడు, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు. నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. భయపడకము, నీవు నా సొత్తు అని ఒక ధైర్యవంతమైన మాట, నిబ్బరం కలిగిన మాట, ప్రభా బలపరిచే మాట, తండ్రి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే మాట మాకు అనుగ్రహించిన నీకు వందనాలు. నువ్వు అంటున్నావు, రహస్యమందు ఉంచబడిన నిధులను తండ్రి నీకు వందనాలు ప్రభా, మరుగై ఉన్న ప్రభా ధననిధిని నీకు అనుగ్రహిస్తాను, నేను మీకు దయచేస్తాను అంటున్నావు. ఎవరైతే నీ దగ్గరకు వస్తారో, ఎవరైతే నీ దగ్గరకు వచ్చి కనిపెడతారో, ఎవరైతే నీ దగ్గరకు వచ్చి ప్రభా తండ్రి వెతుకుతానికి ఇష్టపడతారో వారికి నువ్వు చూపించేవాడు, వారికి నువ్వు కనపరిచేవాడు, వారికి నువ్వు బయలుపరిచేవాడు. తండ్రి నీకు వందనాలు. ఉదయ కాలం నీ సన్నిధికి వచ్చిన మేమందరము ప్రభా రహస్యములో ఉన్న నీ ఆలోచనను, రహస్యములు యెహోవా వశము అని రాయబడిన మాట ప్రకారం రహస్యములన్నీ నీ వశంలో ఉన్నాయి. ఆ రహస్యములో ఉన్న విషయాలు మాకు బయలుపరచమని, మాకు బోధించమని, మాకు చూపించమని అడుగుతూ, ఎవరైతే ఆశ కలిగి అడుగుతున్నారో తండ్రి, కనిపెడుతూ అడుగుతున్నారో ఈ ఉదయకాలం వారందరికీ మీరు బయలుపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక.